Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Samuel, chapter 2, verse 1. నేటి దినం మన ధ్యానం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి తీసుకొనబడింది. My heart rejoiceth in the Lord, mine horn is exalted in the Lord, my mouth is enlarged over mine enemies. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. Today we will look at the song of Samuel's mother Hannah. ఇది నాన్న సమూయేలు తల్లి అయిన హన్నా యొక్క కీర్తనను మనం చూస్తున్నాం. She sang right after she dedicated Samuel to the Lord. తన కుమారుడైన సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించి సమర్పించిన తర్వాత సరి అయినటువంటి సమయంలో ఆ కీర్తన పాడింది ఆమె. If I were to sum up the thrust of what Hannah says in her song here, it would be like this. హన్నా తన కీర్తనలో ఆమె పలికిన ఈ మాటలన్నిటి కూడా నేను సంక్షిప్తంగా సారాంశంగా నేను చెప్పాలంటే, God is in control, therefore rejoice. దేవుడే సమస్తం నియంత్రించేవాడు, అందుకని మనం సంతోషించాలి. Have you ever thought about that? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచన చేశావు? God is in control and therefore we may rejoice in him. దేవుడే సమస్తమును నియంత్రిస్తున్నాడు కాబట్టి ఆయనను బట్టి మనము సంతోషించగలం. It is sometimes hard for us to see this when we are going through a difficult time. కొన్నిసార్లు కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇవి మనకి ఈ విధంగా ఆలోచన చేయడం కష్టమే. That is when it can be helpful to hear the testimony of someone else who has gone through a difficult time and has already passed to the other side. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన ఆ వ్యక్తి అద్దరికి చేరుకున్న ఆ వ్యక్తి గురించి మనం తలంచవచ్చు. So when somebody who has already crossed such situation and if such an example is there, that will be an encouragement. ఈ పరిస్థితులు గుండా ఇదివరకే వెళ్ళిన వ్యక్తి దాటి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి గాని మనం చూసినామంటే అది ఆ పరిస్థితి మనకి ఎంతో ప్రోత్సాహాన్ని బలపరిచేదిగా ఉంటుంది. That's where Hannah's song comes in today. ఇక్కడ హన్నా యొక్క కీర్తన మనం చూస్తున్నాం ఇది నాన్న. And this song is her testimony. ఈ కీర్తన ఈ పాట తన సాక్ష్యమై ఉంది. Not only of what God has done in her life, దేవుడు తన జీవితంలో ఏమి జరిగించాడో అది మాత్రమే కాకుండా, but of how God operates in all of life. ఏ విధంగా జీవితం అంతటిలో కూడా ఏ విధంగా దేవుడు నడిపిస్తున్నాడో దానిని బట్టి కూడా. And so it can be an encouragement to us. కాబట్టి ఇది మనకు కూడా ఎంత ప్రోత్సాహాన్ని బలపరిచేదిగా. Hannah knew what it was like to suffer pain. చూడండి, ఈ శ్రమ ఈ బాధ అనుభవించటం అనేది ఏమిటో హన్నాకి అనుభవమే అది. She was a barren. ఆమె గొడ్రాలుగా ఉండింది. Her husband's second wife Peninnah often provoked her to tears because of this. తన భర్త యొక్క రెండో భార్య అయిన పెనిన్నా ఈ కారణాన్ని బట్టి అనేక సార్లు హన్నాకి కోపం రేపుతూ కన్నీళ్లు పెట్టించింది. But when she cried out to God for a son that she should dedicate to him, అయితే ఒక కుమారుని కొరకు ఆమె దేవునికి మొరపెట్టి తద్వారా ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించాలని అనుకుందో, God answered her prayer and gave her the boy Samuel. దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడు, బాలుడైన సమూయేలుని హన్నాకి ఇచ్చినాడు. Hannah fulfilled her responsibility of nursing and weaning Samuel. ఇప్పుడు హన్నా ఈ బిడ్డని అంటే సమూయేలుని పెంచేటువంటి బాధ్యత, పాలు విడిచేంత వరకు కూడా ఈ బాధ్యతలన్నీ కూడా తాను నమ్మకంగా చేసింది. She fulfilled her vow by dedicating Samuel to the service of the Lord. దేవుని సేవకై సమూయేలుని ప్రతిష్ఠించుట ద్వారా తన మొక్కుబడిని ఆమె పూర్తి చేసింది. And now, overcome by emotion at God's gracious dealings with her, ఇప్పుడు దేవుని యొక్క దయార్థమైన క్రియలను బట్టి ఎంతో భావోద్రేకంతో ఉత్సాహంతో ఇప్పుడు ఆమె Hannah చెప్తుంది, rejoices in God's sovereign rule over all things. హన్నా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి, అన్నిటిపైన ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆమె సంతోషిస్తాం. She cries out, she shouts, we can say, my heart rejoices in ఆమె God. మొరపెడుతూ కేకలు వేస్తూ నా హృదయము యెహోవాను బట్టి సంతోషిస్తుంది అని గట్టిగా చెప్తాం. Why does she rejoice?
ఎందుకని ఆమె అట్లా సంతోషించింది? Because God is in control of all things. ఎందుకంటే సమస్తమును కూడా దేవుడు నియంత్రిస్తున్నవాడు, తన అధ్యయనంలో తన అధీనంలో పెట్టుకున్నవాడు. This is her story. ఇది తన యొక్క కథ, This is her song. ఇది ఆమె యొక్క పాట కూడా. So let us take a look at it all together. We all together. Let us కాబట్టి meditate. అందరం కలిసి ఈ విషయాలను మనం కొంతసేపు ధ్యానం చేస్తాం. Number 1. మొదటిది, There is no one like God, as we read in verses 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదివితే, దేవుని వంటి మరొక దేవుడు లేడు, ఆయనను పోలిన వాడు ఇంకెవరు లేరు. No one rescues like God. దేవుని వలె మనల్ని విడిపించేవారు, తప్పించేవారు ఇంకెవరు లేరు. Hannah begins by proclaiming there is no one like God. దేవుని వంటి మరొక దేవుడు లేనే లేడు అనేటువంటి మాటతో హన్నా ఇక్కడ ఆరంభిస్తాం. And she says several things about this. ఈ విషయం గురించి అనేక సంగతులు ఆమె చెప్పింది. First of all, no one rescues like God. మొదటిదిగా ఈ దేవుని వలె ఎవరు కూడా విడిపించేవాడు Look లేడు. at verse 1. మొదటి వచనం చూడండి. Then Hannah prayed and said, my heart rejoices in the Lord, in the Lord my horn is lifted high, my mouth boasts over my enemies, for I delight in your deliverance. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. The word translated rejoice here is a word that means to triumph. సంతోషించుట అనే మాట ఇక్కడ విజయశాలిగా, విజయము సాధించిన దానిగా అట్లా దానికి అనువదించబడింది. It is the rejoicing that is associated with victory. ఈ సంతోషం ఇక్కడ విజయంతో కూడా కలిపి ఉన్నట్లుగా మనం చూస్తాం. Hannah also speaks of her horn in verse 1. Horn, కొమ్ము. మొదటి వచనంలో హన్నా మరి ఇంగ్లీష్ బైబిల్లో చదివితే శృంగము, కొమ్ము అని కూడా ఉపయోగించింది. In the Bible, a horn is a symbol of strength. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ కొమ్ము, ఈ శృంగం అనేది బలానికి సూచికగా ఉంది. Hannah does not claim any strength of her own here. హన్నా తన సొంతదంటూ, It is not because of my own strength. నా సొంత బలాన్ని బట్టి అనేది ఏమి చెప్పడం లేదు. She says, ఆమె చెప్తుంది, in the Lord, my horn is lifted high. యెహోవాయందు, యెహోవాను బట్టి నా కొమ్ము హెచ్చించబడింది. God is the one who gives us strength when we are weak. చూడండి, దేవుడే మనం బలహీనముగా ఉన్నప్పుడు బలమునిచ్చేవాడు దేవుడే. God is the one who renews our strength when we are weary. చూడండి, మనం అలసిపోయిన సమయాల్లో మన బలాన్ని నూతన పరచేవాడు దేవుడే. We need to learn to find our strength in God. దేవుని యందే మనకు బలం ఉంది అని మనం నేర్చుకోవాలి. Hannah says her mouth boasts over her enemies. అన్న ఏమని చెప్తుంది? విరోధుల మీద నేను అతిశయపడదును. So what enemies do you think she is talking about here? ఇక్కడ హన్నా ఏ రకమైన విరోధుల గురించి, ఎవరు ఆ విరోధులు అంటారు? Well, you might first think of Peninnah. బహుశా మీరు అనుకోవచ్చు, మొదటిది పెనిన్నా తనకి విరోధి అని. Peninnah was pretty cruel to Hannah. ఇక్కడ చూస్తాం, పెనిన్నా హన్నా ఎడల ఆమె చాలా క్రూరంగా ప్రవర్తించింది. She intentionally provoked her about her barrenness over a long period of time and often reduced her to tears. ఆమె కావాలనే చాలా కాలంగా ఆమె మరి పిల్లలేరు, గొడ్రాలుగా ఉందని ఆమెను హేళన చేస్తూ ఆమెను ఏడిపించింది. But now that Hannah had given birth to a son, అయితే ఇప్పుడైతే హన్నా ఒక కుమారుని కన్నది. so Peninnah could no longer mock and provoke her. ఇక పెనిన్నా ఆమెను రెచ్చగొట్టలేకపోయింది, ఇక ఆమెనే బాధ పెట్టడం లేదు. Peninnah could be one of the enemies Hannah has in mind here. బహుశా ఇక్కడ హన్నా మనసులో ఉన్న విరోధుల్లో ఒకరు పెనిన్నా అయి ఉంటారు. But I think Hannah is mainly thinking of the barrenness itself as her enemy here. అయితే నేను అనుకుంటా, హన్నా తనకున్నటువంటి ఆ గొడ్డుబారితనము, ఆ పరిస్థితే తనకు ఒక విరోధిగా ఆమె అనిపించింది. Even apart from Peninnah, ఇక పెనిన్నా మాత్రం కాకుండా Hannah's barrenness was a great source of sorrow and shame to her. హన్నాకున్నటువంటి ఆ గొడ్డుబారితనమే తనకి ఎంతో దుఃఖాన్ని, ఎంతో బాధను కలిగించిందిగా చూస్తాం. Now she had been rescued. ఇప్పుడైతే ఈమె విడిపించబడింది. She had given birth to a son. ఆమె కుమారుని కన్నది. Her mouth boasts over her enemies now. ఇప్పుడు తన నోరు తన విరోధులను బట్టి అతిశయిస్తా ఉంది. Hannah also says, అన్న ఇంకా చెప్పింది, I delight in your deliverance. కాబట్టి నీ విడుదల, నీ రక్షణను బట్టి నేను సంతోషించున్నా. The word translated delight here has to do with the gladness rather than victory. సంతోషించుచున్నానని ఈ మాట ఇక్కడ విజయము కన్నా నేను చాలా ఆనందిస్తున్నాను అని కూడా మనం చూడాలి. God had rescued her. దేవుడు ఆమెని విడిపించాడు, రక్షించాడు. He has turned Hannah's weakness to strength. హన్నా యొక్క
బలహీనతని బలంగా మార్చినాడు. Now she could overcome her enemies. ఇప్పుడు తన విరోధులు, తన శత్రువులపైన He అధిగమించగలిగి has turned her sorrow into gladness. తన దుఃఖాన్ని సంతోషంగా మార్చుకుంది. That's what God does. అది దేవుడు చేసే పని. No one rescues like God. ఎవరు కూడా దేవుని వలె రక్షించేవారు లేరు. Secondly, రెండవది, no one is holy like God. దేవుని వలె పరిశుద్ధులు అనేవారు ఎవ్వరు లేరు. Hannah goes on to say that no one is holy like God. అన్న చెప్తా ఉంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. Look at verse 2. రెండవ వచనంలో There చూడండి. is no one like the Lord. There is no one beside you. There is no rock like our God. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. God's holiness means first of all his separatedness. దేవుని పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం. When we say that God is holy, we mean that God is separate from all creation. దేవుడు పరిశుద్ధుడు అనగానే తన సృష్టి అంతటి నుండి ఈయన వేరైన వాడు, ప్రత్యేకమైన వాడు అని అర్థం. He is above all things. అన్నిటికీ పైన ఉన్నవాడు And ఆయన, he is before all things. అన్నిటికీ ముందున్నవాడు, He is sovereign over all things. వాటన్నిటిపైన సార్వభౌమాధికారం గలవాడు. But God's holiness also refers to his righteousness and purity. దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన నీతిని గురించి కూడా మాట్లాడుతుంది. God is perfectly holy and just. దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధుడు, న్యాయవంతుడైన. That is important when we talk about God being in control. కాబట్టి దేవుడే సమస్తము తన అధీనంలో ఉంచుకున్నాడు అనే మాట చెప్తున్నప్పుడు ఇది గ్రహించట చాలా ప్రాముఖ్యం. If an unholy God was in control of the universe, అపవిత్రమైనటువంటి దేవుడు గాని ఈ విశ్వం అంతటిని తన ఆధీనంలో ఉంచుకుంటే I would not find that very comforting. కాబట్టి ఇది నాకు అంత సౌఖ్యంగా అనిపించేది కాదు. But God is holy. అయితే దేవుడు పరిశుద్ధుడు. There is no one holy like the Lord. యెహోవా వంటి పరిశుద్ధుడైన వాడు మరొకడు ఎవరు లేరు. God is majestic. దేవుడు ఎంతో మహాత్మ్యం. మహాత్మ్యం గలవాడు. He is all powerful. ఆయన సర్వశక్తి He గలవాడు. is all knowing. ఆయన సమస్తం He సర్వజ్ఞుడైన is వాడు. everywhere present. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. Holy, 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 and Lord God Almighty, perfect in power, love and purity. కాబట్టి పరిశుద్ధుడు 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 దేవుడు, ప్రేమ పవిత్రతలో సంపూర్ణమైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. Cannot compare our God with anyone else. మన దేవుణ్ణి మరి ఇంకెవ్వరితో మనము సాటి చేయడానికి There లేదు. is no one holy like our God Jehovah. కాబట్టి మన దేవుడైన యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు ఒక్కడును So లేడు. no one rescues like God. కాబట్టి దేవుడు మనం రక్షించినట్లుగా, విడిపించినట్లు ఇంకెవ్వరు చేయలేరు. No one is holy like God. దేవుని వలె పరిశుద్ధులు ఇంకెవ్వరు లేరు. Thirdly, మూడోది, no one protects like God. దేవుని వలె మనల్ని కాపాడేవారు ఎవరు లేరు. So thirdly, no one protects like God. ఇది మూడోదిగా చూస్తున్నాం, దేవుని వలె మనల్ని కాపాడేవారు ఎవరు That's లేరు. what Hannah means when she says, there is no rock like our God. ఇక్కడ హన్న మన దేవుని అంటే ఆశ్రయదుర్గం ఏది లేదు అని చెప్పే దాంట్లో భావం అదే, దేవుని వలె కాపాడేవారు ఎవరు లేరు. మరి In Bible times, a rock was a place of safety and refuge. బైబిల్ కాలంలో బండ అనేది మనకి ఆశ్రయానికి, మనము వాటి వలన కాపాడబడేదానికి అదొక సూచనగా ఉండేది, కోటగా ఉండేది. You may look to all sorts of things in life as your refuge or safety net, but there is no safer place than in the hands of God. నీ జీవితంలో ఆశ్రయానికి, వాటికి నువ్వు చాటుగా ఉండేదానికి ఎన్నో నీకు ఉండవచ్చు, నువ్వు ఎన్నో కనుగొనగలవేమో, కానీ ఇలాంటిది దీనికి మించినది నీకు No safer place than in the hands of God. దేవుని చేతుల్లో తప్ప ఇంకెక్కడ నీకు సురక్షితం అనేది ఉండదు. No matter what trials you may be going through today, ఈరోజు నువ్వు ఏ కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నా కానీ పర్వాలేదు. when God is your rock, you are safe, you are protected. దేవుడు నీకు ఆశ్రయం అయితే, ఆయన నీకు బండ అయితే, ఆయన నిన్ను కాపాడేవాడు, ఆయన నిన్ను సురక్షితంగా ఉంచేవాడు. There is no one like God. దేవుని వంటి మరొక వ్యక్తి ఎవరు No లేరు. one rescues like God. దేవుని వలె మనం రక్షించేవారు ఎవరు No లేరు. one is holy like God. దేవుని వలె పరిశుద్ధులు ఇంకెవరు లేరు. No one protects like God. దేవుని వలె కాపాడేవారు ఎవరు లేరు. God is in control, therefore rejoice. సమస్తము కూడా దేవుని ఆధీనంలోనే ఉంది, కాబట్టి మనం సంతోషిస్తాం ఆయనను My బట్టి. heart rejoices in God. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. Centuries after Hannah sang her song, God chose a young Israelite woman to give birth to Jesus the Messiah. హన్నా ఈ కీర్తన పాడిన శతాబ్దాల తర్వాత మెస్సయ్యని కన్నది ఒక స్త్రీ, మరియా. And her name was Mary. ఆమె పేరు మరియా. And when she learned that she would give birth to Jesus, ఆమె ఇది నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నా. తెలుసుకున్నప్పుడు, I am going to give birth to Jesus. అంటే యేసు ప్రభువుని నేను
కంటాను అని తెలుసుకున్నప్పుడు She also sang a song very similar to Hannah's. ఆమె కూడా హన్నా పాడిన మాదిరిగానే ఆమె కూడా పాట పాడింది. So, if I talk about Mary, it will be delayed. మరి ఇక మరియా గురించి మనం చెప్పుకుంటే ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. So, you all know. అది మీకు అందరూ So, తెలుసు. what is the conclusion? సరే, ఇక్కడ ముగింపు ఏమిటి? What are some things we can take away from this passage this morning? ఉదయకాలం ఈ భాగంలో నుండి మనం తీసుకోవాల్సిన సంగతులు ఏమిటి? First of all, మొదటిది, know that God is in control. దేవుని సమస్తం కూడా దేవుని అధీనంలో ఉంది అని ఎరగాలి. God is aware of all your needs and your struggles. నీ అక్కర్లు, నీ పోరాటాలు అన్నీ కూడా దేవుడికి తెలుసు అన్న సంగతి గ్రహించాలి. And He encourages you to call upon Him in prayer. ప్రార్థనలో ఆయనకి మొరపెట్టాలి అని నేను ప్రోత్సహిస్తున్నాడు. Feel free to pour out your heart before the Lord. దేవుని యొద్దకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించడానికి, స్వేచ్ఛగా కుమ్మరించడానికి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఏమి అనుకోకూడదు, అవసరం లే. Be honest with Him and draw close to Him in prayer. యథార్థంగా ఉండు, దేవునికి సమీపంగా రావాలి. Secondly, రెండవది, remember that God is the one who humbles and exalts. దేవుడే నిన్ను దీనుడిగా చేసి హెచ్చించువాడు దేవుడే అని గుర్తించాలి. Therefore, don't be arrogant when things are going well. కాబట్టి అన్ని బాగానే జరుగుతా ఉన్నప్పుడు నీవు గర్వంగా పొగరుతో ఉండకూడదు. Don't be discouraged when things are going poorly. అదే ఒకవేళ పరిస్థితులు దిగజారిపోతున్నట్లుగా ఉన్నట్లయితే, అంత బాగా లేనప్పుడు నువ్వేం కృంగిపోకూడదు. God is the great reverser of our fortunes. చూడండి, దేవుడే మన అదృష్టాలను మార్చగలిగిన వాడు, తిరగరాసేవాడు ఆయన. He humbles the proud and lifts up the humble. కాబట్టి ఆయన గర్విష్ఠులని ఆయన అనగద్రొక్కేవాడు, దీనులను హెచ్చించేవాడు ఆయనే. Humble yourself in the sight of the Lord and He will lift you up in due time. కాబట్టి తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించలాగిన ఆయన సన్నిధిలో దీనుడివై ఉండు, తగ్గించుకొని ఉండాలి. Thirdly, consider the power of testimonies. మూడవదిగా, సాక్ష్యాలు, ఇంతకుముందు అనుభవాలు కలిగిన వారిని ఒకసారి తలంచుకోవాలి. Your testimony you consider. నీ సాక్ష్యం కూడా తలంచుకోవాలి. Hannah shared her testimony in song. ఇక్కడ హన్నా ఈ పాటలో తన సాక్ష్యం చెప్పింది. And that testimony has served as an encouragement to so many people over the years. ఆ సాక్ష్యము తరతరాలుగా అనేకుల్ని ప్రోత్సహించి బలపరిచింది. When God does something in your life, talk about it. అంటే దేవుడు నీ జీవితంలో ఏదైనా జరిగిస్తే చెప్పాలి, దాని గురించి సాక్షిగా ఉండాలి, సాక్ష్యం చెప్పాలి. Let God use your testimony to encourage others. దేవుడు నీ సాక్ష్యాన్ని ఇతరుల్ని ప్రోత్సహించడానికి వాడుకోను గాక. Oh, through Hannah's testimony, Mary was encouraged when she heard a very, very thundering news. హన్నా సాక్ష్యం ద్వారా మరియా ఎంత ప్రోత్సహించబడింది, ఉరుము లాంటి వార్త విన్నప్పుడు కూడా ఆమె ఎంత బలపరచబడింది. What a difference we find in Hannah from chapter 1 to chapter 2. కాబట్టి హన్నా జీవితంలో మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి ఉన్న మార్పు ఎంత తేడా ఉందో చూస్తున్నాం. Back in chapter 1, Hannah wept and prayed to the Lord in bitterness of her soul. మొదటి అధ్యాయంలో మనం చూస్తే హన్నా మనోవేదన కలిగి బహు దుఃఖంతో ఉండినది ఆమె. But now in chapter 2, she sings a song of thanksgiving. రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో కూడా పాటలు పాడుతా My ఉన్నాయి. heart rejoices in the Lord. నా హృదయం యెహోవా యందు What సంతోషించుచున్నది. was the difference? ఏంది వ్యత్యాసం? Hannah had learned that there is no one like God. హన్నా దేవుని వంటి ఇంకా మరొక దేవుడు, యెహోవా వంటి దేవుడు లేడు అన్న సంగతి తెలుసుకుంది, నేర్చుకుంది. God is the one who humbles and who exalts. దేవుడే మనల్ని దీనులుగా చేసి హెచ్చించువాడు. God rules over everything in this whole world. దేవుడు ఈ ప్రపంచం విశ్వం అంతటిలో కూడా సర్వం పైన ఏలుబడి చేయవాడు దేవుడు. God is in control. దేవుడి సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. Therefore rejoice. కాబట్టి సంతోషించాలి. My heart rejoices in God. నా హృదయం యెహోవాను బట్టి సంతోషిస్తుంది. May God speak to us more and more. దేవుడు మనతో ఇంకా అధికంగా మాట్లాడును కాక. Also a small note. మరొక చిన్న గమనిక. Now and then, because of some technical snags, ఆయా సమయాల్లో సాంకేతిక పరమైనటువంటి ఈ లోపాలు తలెత్తున్న కారణాన్ని బట్టి sometimes the morning meditation may be delayed from Hebron also. కొన్ని పర్యాయాలు ఉదయకాలపు ధ్యానాలు హెబ్రోన్ నుండి కూడా ఈ ప్రసారాలు సరిగా రాకపోవచ్చు, నిలిపివేయబడతా ఉంటాయి. అంటే అంతరాయం కలుగుతూ ఉంటుంది. Maybe 1 or 2 hours delayed. లేదా 1-2 గంటల తర్వాత అంత జాప్యం కూడా ఉండొచ్చు. That's why. ఆ కారణాన్ని బట్టి. And it is recorded in my own channel also. మరొక ఛానల్లో కూడా, అంటే సహోదరుని యొక్క ఛానల్లో కూడా ఈ ఉదయకాల ధ్యానాలు రికార్డ్ చేస్తా ఉన్నా. You can subscribe. కాబట్టి దానికి కూడా మీరు సబ్స్క్రైబ్ And చేయండి. many more videos are uploaded in my channel. మరి ఇంకెక్కువైనటువంటి వీడియోస్ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. The name of the channel is ఈ ఛానల్ పేరు John Victor Hebron. జాన్ విక్టర్ హెబ్రోన్. So that will be helpful to you. ద్వారా ఇది మీకు సహాయకరంగా ఉంటుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what తండ్రి, an experience of Hannah and what a transformation in her life. హన్నా ఎంతటి అనుభవం ప్రభా, తన జీవితంలో ఎంత గొప్ప మార్పు కలిగింది. First chapter we see her in tears. Second chapter she is so cheerful. మొదటి అధ్యాయంలో దుఃఖంతో కన్నీళ్లతో ఉంది. రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఎంతో సంతోషముగా ఉంది. Thou art the one who answered her prayer. దేవా, నీవే తన ప్రార్థన జవాబిచ్చిన వాడు. And her testimony was of great encouragement to Mary, the mother of Jesus. తన సాక్ష్యం యేసు తల్లి అయిన మరియకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. When she heard, O Lord, very painful thundering news, and she said, my heart rejoices in the Lord. తాను కూడా ప్రభు ఒక ఉరుము లాంటి వార్త విన్నప్పుడు, వేదనకరమైనటువంటి ఆ వార్త విన్నప్పుడు, నా హృదయము దేవుని యందు ఆనందించుచున్నదని కేకలు వేసింది. Lord, you are a God who rescues thy people. లేవా, నీ ప్రజలను రక్షించువాడవు నీవే. There is none holy like you. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. Thou art the one who protects thy people. Thou art a refuge. Thou art a rock. నీవే నీ ప్రజలను కాపాడేవాడివి, నీవే కోటై ఉన్నావు, నీవే ఆశ్రయదుర్గమై ఉన్నావు. Thou will humble the proud and the meek and the humble you are going to exalt. దేవా, గర్విష్ఠులని దీనులుగా చేసి అణిచివేసి దీనులను హెచ్చించి వాడివి నీవు. Help us to look unto thee. ఓ దేవా, నీ వైపే మేము చూచువారం. Help us to rejoice because of you like Hannah and Mary. హన్నా వలె మరియా వలె నిన్ను బట్టి మేము సంతోషించే వారముగా చేయి. What all you have done to us we may share with other people. ఓ దేవా, మీరు మా ఎడల జరిగించినవన్నీ కూడా ఇతరులతో సాక్ష్య రూపంలో మేము పంచుకునే వారముగా చేయండి. Our true testimonies may be of great inspiration and encouragement to others. మా యొక్క నిజమైనటువంటి ఈ సాక్ష్యాలు ఇతరులకి ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేవిగా చేయండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని Help నడిపించండి. us to rejoice in thee. ఓ దేవా, నీ అందే మేము ఆనందించే వారంగా చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.